నారా లోకేష్ తీరుపై భారత్ విమర్శలు గుప్పించారు. డేటా సెంటర్ అంటే ఏమిటో లోకేష్ కు తెలుసా అని ప్రశ్నించిన ఆయన ఈ అంశంపై మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో బహిరంగ చర్చకు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అప్పటి మంత్రి అమర్నాథ్ ను ఉద్దేశించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లోకేష్ హైదరాబాద్ ను తామే అభివృద్ధి చేశామని డబ్బా కొట్టుకుంటున్నారని, వాస్తవానికి అభివృద్ధి అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగిందని భారత్ అన్నారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇవాళ లిక్కర్లో మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి? ఆ రోజు తీసుకొచ్చి జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదన్నాడు. ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు. అక్కడే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి? ఈ సిట్ ఆఫీసర్లు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు, స్టాండ్ అంటే నుంచునే వాళ్ళే కదా చెప్పించింది.